అమేజింగ్ మ్యాచ్, ఫెంటాస్టిక్ మ్యాచ్. అసలు ఇలాంటి ఒక మ్యాచ్ మనం చూస్తామని చెప్పి అనుకోలేదనమాట. ఈ ఐపీఎల్ సీజన్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్, ఇదే బెస్ట్ మ్యాచ్ అని చెప్పి అనుకోవాలి. నిజంగా డీసీ వర్సెస్ జీటీ వీళ్ళిద్దరి మధ్య జరిగిన మ్యాచ్, ఢిల్లీ వర్సెస్ గుజరాత్. అబ్బా! నిజం చెప్పాలంటే మ్యాచ్ ఒకసారి నా వైపు ఉందంటే ఇంకొకసారి వాళ్ళ వైపు ఉంది అన్నట్టుగా అనిపించిందనమాట. చూస్తుండగానే మ్యాచ్ లాస్ట్ ఓవర్ దాకా వెళ్ళిన ఆ థ్రిల్లర్ మ్యాచ్ అమేజింగ్. ట్విస్టుల మీద ట్విస్టులు, ట్విస్టుల మీద ట్విస్టులు, ట్విస్టుల మీద ట్విస్టులు. అండ్ అంతేకాకుండా డేవిడ్ మిల్లర్ హీఈస్ ద కిల్లర్ అని చెప్పి అనుకోవాలన్నమాట. మామూలుగా కాదు, అసలు ఒక రేంజ్లో ఆడేశాడనమాట. సో డేవిడ్ మిల్లర్ గురించి మాట్లాడుకోవాలి, కేఎల్ రాహుల్ గురించి మాట్లాడుకోవాలి, రషీద్ ఖాన్ గురించి మాట్లాడుకోవాలి. అసలు బౌలింగ్ సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ అంతగా అనుకూలించదు అనుకున్నది కాస్త చాలా చక్కగా అనుకూలించింది. ఎందుకు అనుకూలించింది, ఈ మ్యాజిక్ అంతా ఎలా జరిగింది, అండ్ మోర్ ఓవర్ గెలుస్తుంది డీసీ, గెలవడానికి జస్ట్ ఒక్క పరుగు మాత్రమే అవసరం అనుకున్న టైంలో ఎలా ఓడిపోయింది, ఇలాంటివన్నిటి గురించి చాలా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా వీడియో తీసుకొచ్చడానికి మీ దగ్గరికి ప్రయత్నించాను. సో డోంట్ మిస్ ఇట్, వీడియో చివరి వరకు చూడండి. జస్ట్ 1 రన్, ఒక్క రన్ తేడాతోని ఇవాళ ఢిల్లీ ఇంటికి వెళ్ళిపోయిందనమాట. అంటే ఇంటికి వెళ్ళిపోవడం అంటే ఓడిపోయిందని చెప్పి అనుకోవాలి. సో ఇదొక చారిత్రాత్మకమైన విజయం, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో ఐపీఎల్ T26 ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ కంప్లీట్ మ్యాచ్ రివ్యూ మీకోసం ఉంది. ఈ ఒక్క రన్తోనే అసలుకి మొత్తం మ్యాచే మారిపోయింది. మొత్తానికైతే లైక్ ఢిల్లీ బౌలింగ్ తీసుకుంది టాస్ గెలిచి. అది ఎందుకు తీసుకుంది అనేది మనందే తెలిసిందే. ఎందుకంటే ఓకే, డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది, చేసింగ్ వాళ్ళే ఎక్కువ గెలుస్తూ ఉంటారు. సో మన దగ్గర మంచి బౌలింగ్ ఉంది కదా, ఎలాగైనా సరే గుజరాత్ని కొంచెం కంట్రోల్ చేద్దామని చెప్పి అనుకున్నా, కానీ ఆ కంట్రోల్ చేద్దాం అనుకున్న ప్లాన్ కాస్త ఫెయిల్ అయిపోయింది. 200+ స్కోర్ ఆరామ్సే చేసేసారనమాట. సో మొత్తానికి అయితే గుజరాత్ టైటాన్స్ వచ్చేసి 210 రన్స్ చేశారు అవుట్ ఆఫ్ 4 వికెట్స్ 20 ఓవర్స్లో. చాలా చక్కటి బ్యాటింగ్ అయితే చేశారు. అయితే సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ ఫ్యాక్టర్ వస్తుంది అనుకుంటే మొత్తం అక్కడ ఏరియా మొత్తం క్లౌడీగా ఉంది. సో క్లౌడీగా ఉండేసరికి ఆబ్వియస్లీ అక్కడ మంచు అనేది ఎక్కడ రాలేదు. సో దీన్నే ప్రాపర్గా యూజ్ చేసుకున్నారు, ముఖ్యంగా స్పిన్నర్స్ ప్రాపర్గా యూజ్ చేసుకున్నారు. ఎందుకంటే రషీద్ ఖాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా తీసుకున్నాడు. ఎందుకంటే మంచి బౌలింగ్ వేశాడు, ఎకానమీ తక్కువ, వికెట్లు కూడా చాలా చక్కగా తీశాడు. సో రీజన్ ఏంటంటే ఏం లేదు, ముఖ్యంగా నిన్నటిదాకా మనం ఏమనుకున్నామంటే పేసర్లకి ఈ పిచ్ బాగా పనికొస్తుంది, స్పిన్ కొంచెం కష్టం అని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే ఆబ్వియస్లీ కొంచెం డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది కదా అని. కానీ డ్యూ రాకపోయేసరికి బాల్ గ్రిప్ సరిగ్గా దొరికిందనమాట. దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నారు వన్ అండ్ ఓన్లీ టీమ్, అండ్ దట్ ఈస్ గుజరాత్ టైటాన్స్. అండ్ ఢిల్లీ వచ్చేసి 210 స్కోర్ని చేజ్ చేసే ప్రయత్నంలో 209 మాత్రం చేసింది, 8 వికెట్స్ 20 ఓవర్స్. లాస్ట్ మినిట్ వరకు థ్రిల్లర్ మ్యాచ్ జరిగింది, దాని గురించి కూడా చెప్తాను, మిస్ చేయకండి. ఆఖరి బంతి వరకు సాగిన ఈ పోరాటం కేవలం ఒక్క రన్తోని గుజరాత్ టైటాన్స్కి ఊహించని ఒక పెద్ద దెబ్బ అని చెప్పి అనుకోవాలి. గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ అండ్ వీర విహారం, దాని గురించి మాట్లాడుకోవాలి. అట్ ది సేమ్ టైం శుభ్మన్ గిల్, వాషింగ్టన్ సుందర్ వీళ్ళ మధ్య జరిగిన ఒక 104 పరుగుల ఒక మంచి పార్ట్నర్షిప్ గురించి కూడా ఇక్కడ మాట్లాడుకోవాలన్నమాట. ముఖ్యంగా శుభ్మన్ గిల్ గురించి మాట్లాడుకుంటే 70 రన్స్ చేశాడు అవుట్ ఆఫ్ 45 బాల్స్, స్ట్రైక్ రేట్ 155. మంచి బ్యాటింగ్ చేశాడు. చాలా రోజుల తర్వాత మొత్తానికి అయితే టీంకి అందుబాటులోకి వచ్చాడు, క్యాప్టెన్షిప్ చేశాడని క్యాప్టెన్షిప్ చేస్తూనే మ్యాచ్ని గెలవడానికి అన్ని విధాలుగా ప్రయత్నించాడు అనమాట. చివరి దాకా చాలా ప్రయత్నించాడని చెప్పి అనుకోవాలి. స్ట్రైక్ రేట్ బాగా చేశాడు అండ్ మంచి పార్ట్నర్షిప్ కూడా చేశాడు. ఇక్కడ ఇంకోటి కూడా మాట్లాడుకోవాలి, వాషింగ్టన్ సుందర్ 55 రన్స్ చేశాడు అవుట్ ఆఫ్ 32 బాల్స్, 171 స్ట్రైక్ రేట్. స్ట్రైక్ రేట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ జాస్ బట్లర్ ఫైనల్లీ వచ్చేసి మంచి స్కోర్ చేశాడనమాట. 27 బాల్స్లో 52 రన్స్ చేశాడు, స్ట్రైక్ రేట్ 192.59, ఆల్మోస్ట్ 193 స్ట్రైక్ రేట్తోని విరుచుకబడ్డాడు. అండ్ వీళ్ళ మధ్య జరిగిన ఒక పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో 104 పార్ట్నర్షిప్, శుభ్మన్ గిల్ అండ్ వాషింగ్టన్ సుందర్ వీళ్ళిద్దరి మధ్య జరిగిన పార్ట్నర్షిప్ అనేది మ్యాచ్ వాళ్ళకు అనుకూలంగా చేసింది. అండ్ 210 స్కోర్ చేయడానికి ఈజీ అయింది. అండ్ ఇక్కడ ఢిల్లీ బౌలింగ్లో ఎవరు పాస్ అయ్యారు, ఎవరు ఫెయిల్ అయ్యారు అని చూస్తే సేఫ్ జోన్లో ఉంది ఎవరు అంటే లుంగి ఎంగడి మాత్రమే. మంచి కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు, చాలా చక్కగా లైన్ అండ్ లెంత్ అంతా సరిగ్గా చూసుకున్నాడు. కాబట్టి 4 ఓవర్లలో 1 వికెట్ తీసి 24 రన్లు మాత్రమే ఇచ్చాడు. ఎకానమీ చూసుకుంటే 6 ఉంది. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ డేంజర్ జోన్ వచ్చేసరికి ముఖేష్ కుమార్ నెంబర్ 1 4 ఓవర్లలో 55 రన్స్ ఇచ్చాడు, 2 వికెట్లు తీసుకున్నాడు, ఎకానమీ 13.75. ఓకే, 2 వికెట్లు తీసుకున్నా కూడా ఎకానమీ అనేది చాలా దెబ్బతీసింది, రన్స్ ఎక్కువ ఇచ్చాడు. అండ్ కుల్దీప్ యాదవ్ కూడా 4 ఓవర్లలో 42 రన్స్ ఇచ్చాడు అండ్ 1 వికెట్ మాత్రమే తీశాడు, ఎకానమీ 10.50. ఇక్కడ ఇంకొక 2-3 వికెట్లు తీయాల్సింది కుల్దీప్ యాదవ్కి, ఆ స్కోప్ ఉంది కానీ యూటిలైజ్ చేసుకోలేకపోయాడు. అండ్ విప్రాజ్ నిగమ్ ఇక్కడ 1 ఓవర్కి 23 రన్స్ ఇచ్చాడు, ఎకానమీ 23. పాపం బ్యాటింగ్లో అది కవర్ చేయడానికి చాలా ప్రయత్నించాడు. అనుకోకుండా లైక్ వచ్చిన తర్వాత ఇతను ఆడతాడా లేదా అనుకున్న టైంలో ఒక మంచి బౌండరీలు కూడా కొట్టాడు, కానీ అనుకోకుండా అవుట్ అయ్యేసరికి మ్యాచ్ అక్కడే టర్న్ అయిపోయిందని చెప్పి అనుకోవాలన్నమాట. ఢిల్లీ చేసింగ్ గురించి ఇక్కడ మాట్లాడుకుంటే ఒక హీరోయిక్ అటాక్ అని చేశారని చెప్పి అనుకోవచ్చు. 211 టార్గెట్, తొలి వికెట్కి 76 రన్స్, ఒక సాలిడ్ స్టార్ట్ కూడా వీళ్ళు చేశారు. మంచి పార్ట్నర్షిప్, ఒక మంచి ఒక
లైక్ ఒక మంచి పిల్లర్ లాగా అక్కడ ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేశారు, అంత బాగానే ఉంది. అండ్ కేఎల్ రాహుల్ 1 మ్యాన్ షో 92 రన్ చేశాడు 52 బాల్స్లో. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 176.92, 11 ఫోర్స్ అండ్ 4 సిక్స్లు కొట్టాడు, సూపర్గా ఆడాడు. అండ్ కేఎల్ రాహుల్కి ఆ పిచ్ ఏదైతే ఉందో అది అతనికి బాగా కలిసి వచ్చిన పిచ్, అతనికి బాగా అచ్చుకొచ్చిన పిచ్ అనమాట. మొత్తానికైతే లైక్ ఢిల్లీలో అదే అరుణ్ జైట్లీ స్టేడియంలో లాస్ట్ టైం ఇదే వీళ్ళకి ఆపోజిట్గా సెంచరీ చేశాడు. ఈసారి కూడా సెంచరీ చేస్తాడని 110% అందరికి అనిపించింది, కానీ అనుకోకుండా అవుట్ అయిపోయాడు. దట్స్ ఓకే, బట్ స్టిల్ అతని రన్స్ ఏవైతే ఉన్నాయో అది మాత్రం చాలా హెల్ప్ అయిందని చెప్పి అనుకోవచ్చు. డేవిడ్ మిల్లర్ కూడా 41 రన్ చేశాడు అవుట్ ఆఫ్ 20 బాల్స్. స్ట్రైక్ రేట్ 205 మెయింటైన్ చేశాడు. అండ్ పతుమ్ నిసంగా కూడా 41 రన్ చేశాడు 24 బాల్స్, స్ట్రైక్ రేట్ 170. డేవిడ్ మిల్లర్ చేసిన ఈ 41 రన్స్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ అమేజింగ్. ముఖ్యంగా మ్యాచ్ జరుగుతున్నాడు, మధ్యలో రిటైర్డ్ హార్డ్గా అంటే కొంచెం దెబ్బ తాకింది, వెళ్ళాడు, కట్టుకట్టించుకొని వచ్చాడు. ఆ తర్వాత 9 బాల్స్ ఆడాడు, బాగానే ఉంది. కానీ లాస్ట్ 2 బాల్స్లో తను చేసిన ఒక మిస్టేక్ చాలా 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 పెద్ద కాస్ట్లీ మిస్టేక్ అయిందనమాట. ఎందుకంటే 19.4 బాల్ దగ్గర మొత్తానికి అయితే లాస్ట్ 2 బాల్స్ ఉన్నప్పుడు లాస్ట్ సెకండ్ బాల్ దగ్గర ఒక సింగిల్ తీసే అవకాశం ఉంది. ఆ సింగిల్ తీసుంటే బాగుండేది, ఎందుకంటే అప్పటికి మ్యాచ్ టై అయ్యేది అనమాట. కానీ అతనే అనుకున్నాడంటే వద్దు నేను చేయను, అనవసరంగా రిస్క్ తీసుకోను అని చెప్పేసి నెక్స్ట్ బాల్లో 4 or 6 కొట్టాలి అని చెప్పి అనుకున్నాడు. కానీ అది కాస్త మిస్ అయింది. అండ్ అది వైడ్ అని కూడా చేయడానికి ప్రయత్నించారు. లాస్ట్ మూమెంట్లో పెద్ద ఒక డ్రామా కూడా జరిగింది, అది లాస్ట్లో మీకు చెప్తాను, మిస్ అవ్వకుండా చూడండి. లాస్ట్ ఓవర్ స్పెషల్గా మీకోసం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఢిల్లీ ఓటమికి గల కారణం ఏంటి? మిడిల్ ఆర్డర్లో ఉన్న ఫెయిల్యూర్స్. రాహుల్ ఒంటరి పోరాటం ఒక్కడే చేశాడు అండ్ సపోర్ట్ మాత్రం కరువైంది. వీళ్ళ ముగ్గురు వైఫల్యం అది మెయిన్గా ఫెయిల్ అవడానికి కారణం. ముఖ్యంగా సమీర్ రిజ్వీ 0 రన్స్. లాస్ట్ టైం అసలు సూపర్గా ఆడాడు, 90 కొట్టాడు, అది ఇది అని చెప్పి అనుకుని ఈసారి అనూహ్యంగా అవుట్ అయిపోయాడు. ట్రిస్టన్ స్టబ్స్ పెద్దగా బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు, అనుకోకుండా అనవసరపు ఒక రన్అట్కి గురయ్యాడు అనమాట. అంటే అక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఒక రాహుల్కి మన ట్రిస్టన్ స్టబ్స్ ఇద్దరికి కూడా ఒక మిస్కమ్యూనికేషన్ అనేది జరిగింది. రన్ చేద్దాం అనుకుని వచ్చాడు రాహుల్, జస్ట్ ఒక్క స్టెప్ ముందుకు వచ్చి ఆగు అన్నాడు, కానీ మనవాడు ఆల్రెడీ అప్పటికే 5-6 స్టెప్స్ ముందుకు వచ్చేసాడు. అంటే క్రీజ్కి ఆల్రెడీ మధ్యలో దాకా వెళ్ళిపోయాడు. సో రిటర్న్ రావడం లేట్ అయిపోయింది అండ్ దట్ వాస్ టూ లేట్, వికెట్ కోల్పోవడం జరిగింది. అండ్ నితీష్ రాణా 5 రన్స్ మాత్రమే చేశారు 6 బాల్స్లో. స్ట్రైక్ రేట్ చూస్తే అసలు 100 కన్నా తక్కువ. సో నితీష్ రాణా కూడా బాగా ఆడాల్సింది. సో ఇక్కడ వీళ్ళు చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అది చాలా పెద్ద ప్రాబ్లం అయిందని చెప్పి అనుకోవచ్చు. అదే దానివల్ల వాళ్ళు ఒక కాస్ట్లీ మిస్టేక్ చేశారు ఇక్కడ. అండ్ గుజరాత్ గెలుపుకి మెయిన్ హీరో ద వన్ అండ్ ఓన్లీ రషీద్ ఖాన్. లాస్ట్ టైం మ్యాచ్ కూడా నెక్ టు నెక్ మ్యాచే జరిగింది. ఇప్పటివరకు గుజరాత్ టైటన్స్ ఆడిన అన్ని మ్యాచ్ కూడా నెక్ టు నెక్ మ్యాచే జరిగింది అనమాట. వీలైనంత వరకు కష్టపడ్డారు కానీ లాస్ట్ మూమెంట్లో ఓడిపోయారు. కానీ ఈసారి మాత్రం చివరి దాకా పట్టుకొని దాన్ని గెలిచేదాకా వదిలిపెట్టలే అనమాట. అండ్ ఈసారి కూడా రషీద్ ఖాన్ చాలా చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు అనమాట. మొత్తానికైతే ఈ బ్యాటింగ్ పిచ్ మీద ఒక అద్భుతమైన స్పెల్ వేశాడు. ఈ మ్యాచ్లో గుజరాత్ గెలిచిందంటే దానికి ఒకే ఒక కారణం రషీద్ ఖాన్. చెప్పాను కదా, డ్యూ ఫ్యాక్టర్ లేకపోయేసరికి స్పిన్ దొరికింది, చేతికి బంతి కరెక్ట్ గ్రిప్ దొరికింది. అండ్ ఆ స్పిన్ మాయాజాలంతో 4 ఓవర్లలో కేవలం 17 రన్స్ మాత్రమే ఇచ్చాడు, 3 వికెట్లు తీశాడు. ఎకానమీ చూస్తే 4.25. T20లో 4.25 ఎకానమీ, అది కూడా ఒక బ్యాటింగ్ అక్కడ అదరగొడుతూ ఉన్నారు. కేఎల్ రాహుల్ చూస్తేనేమో అక్కడ 92 రన్స్ చేస్తున్నాడు అండ్ స్కోర్ చూస్తే ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉందన్నమాట. అలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి ఎకానమీతో బౌలింగ్ వేశారంటే రియలీ హ్యాట్స్ ఆఫ్ టు రషీద్ ఖాన్. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, మిగతా బౌలర్లో ఒక వరస్ట్ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి. ముఖ్యంగా రషీద్ ఖాన్ ఓకే 4.25, కానీ మొహమ్మద్ సిరాజ్ 4 ఓవర్లలో 52 రన్స్ ఇచ్చాడు. క్యామియా ఏసాయితో కేసే చలేగా. ఎకానమీ చూస్తే 13 ఉందన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే కేఎల్ రాహుల్ లాంటి ఇంపార్టెంట్ కీ వికెట్ని తీశాడు, అక్కడి వరకు బాగానే ఉంది. కానీ తర్వాత అతను వేసిన ఏదైతే యార్కర్లు అవన్నీ ఉన్నాయో అసలు పక్కన వాళ్ళ కోచ్ ఆశిష్ నెహ్రాకి హీ లాస్ట్ ఈ స్కూల్, పేషెన్స్ అంతా పోయింది, కోపం వచ్చింది. అక్కడ డగౌట్లో నుంచి చాలా గట్టిగా అరిచాడు. చాలా కోపం అనేది ఆయన కళ్ళల్లో కనిపించింది, ఆయన బాడీ లాంగ్వేజ్లో కనిపించింది. అంటే హీ వాజ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ విత్ హమారా మియాకా బౌలింగ్. సో అది మాత్రం అది చాలా సీరియస్. నాకు తెలిసి సిరాజ్కి గట్టి క్లాస్ ఉండబోతుంది అనిపిస్తుంది. ప్రసిద్ధ్ కృష్ణ 4 ఓవర్లలో 52 రన్స్ చేశాడు, 2 వికెట్లు మాత్రం చేశాడు. ఎకానమీ చూస్తే 13. బట్ లాస్ట్ ఓవర్ ఎలా అయితే వేశాడో దాన్ని మాత్రం మెచ్చుకోవాల్సిందే. అండ్ అశోక్ శర్మ 3 ఓవర్లలో 45 రన్స్ ఇచ్చాడు, ఎకానమీ చూస్తే 15 ఉంది. సో అశోక్ శర్మ దగ్గర కూడా చాలా ప్రాబ్లం అయితే అయింది. బట్ ప్రసిద్ధ్ కృష్ణన్ మాత్రం లాస్ట్ 2 బాల్స్ ఏదైతే వేశాడో నిజంగా ఓ పక్క కెప్టెన్ శుభ్మన్ గిల్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ ఇద్దరు కలిసి చాలాసేపు చర్చించుకున్న తర్వాత ఆ 2 బాల్స్ వేయడంలోనే ఆ డెత్ ఓవర్లో ఆ ప్రెషర్ కండిషన్లో ప్రసిద్ధ్ కృష్ణ వేసిన స్పెల్ మాత్రం అందరికి గుర్తుండిపోతుంది. ఇందాక నేను చెప్తున్న లాస్ట్ ఓవర్ డ్రామా ఇదే, కావాల్సింది జస్ట్ 13 రన్స్ మాత్రమే. ఫస్ట్ బాల్ వచ్చేసింది 4 కొట్టేశాడు, అది కాస్త 4 వెళ్ళిపోయింది. సో దాని తర్వాత సెకండ్ బాల్కి వచ్చేసరికి ఇక్కడే
విప్రో అవుట్ అయిపోయాడనమాట. మొత్తానికైతే వికెట్ పడిపోయిందనమాట. సో, ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఆ మ్యాజిక్ బాల్‌కి ఒక్కొక్కళ్ళు పడిపోవడం మొదలుపెట్టారు. అండ్ థర్డ్ బాల్ వచ్చేసి సింగిల్ మాత్రమే తీశారు. అండ్ ఫోర్త్ బాల్ వచ్చేసి 6 కొట్టాడు మన డేవిడ్ మిల్లర్. అది కూడా నో లుక్ 6 కొట్టాడు. అసలు మామూలు కాదు, ఒక స్వాగ్‌తోని కొట్టిన 6 అది కాస్త 106 మీటర్స్ ఎళ్ళింది. ఇప్పటిదాకా ఉన్న మన ఐపీఎల్ 26లో దట్ ఈస్ ద హైయెస్ట్ అనమాట. సో, 106 మీటర్ 6 అయితే కొట్టాడు. సో, అక్కడ చూడగానే అర్థమైపోయింది ఇంకా మ్యాచ్ మన చేతికొచ్చేసింది. ఇంకా లాస్ట్ మనకు కావాల్సింది 2 అంటే 2 రన్స్ మాత్రమే అనుకున్నాం. ఆ టైంలో ఫిఫ్త్ బాల్ దగ్గర మిస్టేక్ చేశాడు డేవిడ్ మిల్లర్. బాల్ వచ్చింది. ఓకే. కొట్టడానికి ట్రై చేశాడు. బాల్ వెనక్కి వెళ్ళిపోయింది. అండ్ ఆ టైంలో ఒక్కసారి కొంచెం కష్టపడి ఒక్క సింగిల్ తీసుంటే మాత్రం మ్యాచ్ అక్కడికి టై అయిపోయేది. ఈవెన్ దో ఆ నెక్స్ట్ బాల్ ఒకవేళ ఆడలేకపోయినా కూడా సూపర్ ఓవర్‌కి వెళ్ళడానికి ఆస్కారం ఉండేది. అండ్ మనందరికి కూడా ఒక మంచి ఐ ఫీస్ట్ మ్యాచ్ దొరికే అవకాశం ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా అలాంటి ఒక సిట్యుయేషన్‌లో డీసీ తీసుకున్న నిర్ణయం, ముఖ్యంగా డేవిడ్ మిల్లర్ తీసుకున్న నిర్ణయం డేవిడ్ మిల్లర్ ఏడ్చేలా చేసింది. లాస్ట్‌లో డేవిడ్ మిల్లర్ వాస్ సో ఎమోషనల్. గుజరాత్ టైటాన్స్ అందరూ వచ్చి, ప్లేయర్స్ అందరూ వచ్చి అతన్ని కొంచెం ఎమోషనల్లీ అతన్ని కొంచెం కన్సోల్ చేశారు. బట్ స్టిల్ ఆ మిస్టేక్ మాత్రం డేవిడ్ మిల్లర్‌ని తన జీవితాంతం వెంటాడుతుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. లాస్ట్ బాల్, సిక్స్త్ బాల్ అక్కడ వికెట్ వచ్చేసింది. లాస్ట్ బాల్ వచ్చేసి 2 రన్స్ కావాల్సిన టైంలో వికెట్ పడిపోయింది. సో, ఈ లాస్ట్ ఓవర్‌లో జరిగిన ఈ మ్యాచ్ ఏదైతే ఉందో ఇక్కడ మాత్రం అసలు అందరూ నెయిల్ బైటింగ్ మ్యాచ్ అని చెప్పి అనుకున్నారు. ముఖ్యంగా ఈ 2 బాల్స్ మిస్ అవ్వడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఇక్కడ ప్రసిద్ధ్ కృష్ణ అండ్ గుజరాత్ టైటాన్స్ క్యాప్టెన్ శుభ్మన్ గిల్. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి డిస్కస్ చేసుకున్నారు. యార్కర్ వేయాలా లేకపోతే స్లో బౌన్స్ వేయాలా అని చెప్పేసి. ఇక్కడ డిస్కస్ చేసుకున్నప్పుడు వాళ్ళు డిసైడ్ అయింది ఏంటంటే యార్కర్లు వేస్తే గట్టిగా కొడుతున్నారు. మన సిరాజ్ విషయంలో కూడా అది క్లియర్ కట్‌గా కనిపించింది. సో, స్లో బౌన్స్ వేద్దాము అని చెప్పి అనుకున్నారు. అప్పటిదాకా మంచి పేస్ బౌలింగ్ వేస్తున్న అతను కాస్త స్లో బౌన్స్ వేసేసరికి ప్రెషర్ కండిషన్‌ని, ఆ ప్రెషర్‌ని అక్కడ మెయింటైన్ చేయలేకపోయాడు. ముఖ్యంగా ఈ బాల్ ఏదైతే మిస్ అయిందో, ఫిఫ్త్ బాల్ ఏదైతే మిస్ అయిందో అక్కడే అతని మొమెంటమ్ అనేది మిస్ అయిపోయింది. ఆ ప్రెషర్ సిట్యుయేషన్ అతని కళ్ళల్లో కనిపించింది. అతని బాడీ ఫిజిక్‌లో కూడా కనిపించింది. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ బాల్ వికెట్ రూపంతోని మ్యాచ్ క్లోజ్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఈ ఫిఫ్త్ బాల్ దగ్గర, ఈ సిక్స్త్ బాల్ దగ్గర కూడా ఒక పెద్ద డ్రామా జరిగిందనమాట. ఇక్కడికొచ్చేసరికి బాల్ అనేది లైక్ డేవిడ్ మిల్లర్‌కి హెడ్ దగ్గర నుంచి ఇలా వెళ్ళిందనమాట. సో, దాన్ని వైడ్ అనుకోని చాలా ట్రై చేశారు. వెంటనే థర్డ్ అంపైర్‌కి అపీల్ చేశారు. థర్డ్ అంపైర్ అపీల్ చేసిన తర్వాత యాక్చువల్ హైట్ వచ్చేసి 1.87 మీటర్స్ వైపు వెళ్తే అది వైడ్ అయ్యేది. కానీ ఇది 1.87 కాకుండా 1.37 మీటర్ హైట్‌తోని వెళ్ళిందది. జస్ట్ ఒక 0.30 మీటర్స్ కొంచెం పైనికి వెళ్ళుంటే మాత్రం అది వైడ్ అయ్యి ఉండేది. అండ్ మ్యాచ్ అక్కడ టై అయి ఉండేది. మొత్తానికి టై అయి ఉంటే మాత్రం సూపర్ ఓవర్‌కి మనకు ఒక ఛాన్స్ దొరికేది. కానీ జస్ట్ మిస్. నిజంగా మ్యాచ్ జరుగుతున్నంత సేపు ఊపిరి బిగబట్టి చూసారు అందరూ గూడా. ఈవెన్ లైక్ ఢిల్లీ ఇక్కడ ఓడిపోయినప్పటికీ కూడా ఫ్యాన్స్ మాత్రం ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. కొంచెం నిరుత్సాహపడ్డది వాస్తవమే. బట్ ఇట్ ఈస్ ఫైనల్లీ ద బ్యూటీ ఆఫ్ ద క్రికెట్. ఇలాంటి ఒక నెయిల్ బైటింగ్ మ్యాచ్, ఇలాంటి చివరి బాల్ వరకు ఏదైతే ఉంటుందో ఆ ఎక్సైట్‌మెంట్ అనేది, ఆ ఛాలెంజింగ్ అనేది, ఆ థ్రిల్లర్ మ్యాచ్ అనేది చాలా రేర్‌గా జరుగుతూ ఉంటుంది. సో, ఈ మ్యాచ్ చూసిన వాళ్ళందరూ కూడా ఒక రకంగా చాలా అదృష్టవంతులు అని చెప్పి అనుకోవచ్చనమాట. సో, ఇదనమాట సంగతి. అండ్ మ్యాచ్‌ని డిసైడ్ చేసిన ఆసక్తికరమైన కొన్ని క్యాలిక్యులేషన్స్ మీకోసం తీసుకొచ్చాను. మొత్తానికి ఈ పోల్ చూస్తే మాత్రం చాలా పొడుగ్గా ఉంది కదా! సో, ఇది చూస్తే గుజరాత్ టైటాన్స్ బ్యాటర్స్ కొట్టిన 13 సిక్సర్స్. సో, టీ20లో 200+ స్కోర్ ఉన్నప్పుడు సిక్సర్లు, బౌండరీలు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 6లు, 4లు చాలా ఇంపార్టెంట్. సో, వీళ్ళు 13 కొడితే డీసీ వచ్చేసి మీకు ఇక్కడ అర్థమైపోతుంది అనుకుంటాను. చాలా చిన్నగా ఉంది ఇది. సో, వీళ్ళు కొట్టింది ఎంతంటే జస్ట్ 8 సిక్సర్స్ మాత్రమే కొట్టారు. ఈ సిక్సర్ల గ్యాప్ మ్యాచ్‌ని డిసైడ్ చేసింది అని చెప్పి అనుకోవాలి. అండ్ ఇంకోటి డాట్ బాల్స్. రన్ తీసే అవకాశం ఉన్నా కూడా చాలా వరకు వాళ్ళు ఆగిపోయారనమాట. అక్కడ గనుక కొంచెం స్ట్రైక్ రొటేట్ చేసుంటే ఇంకొంత బెటర్ అయ్యి ఉండేదనమాట. ఎలా తీసుకున్నా కూడా అది మిస్ అయింది. అండ్ బౌండరీల మోత ఢిల్లీ అత్యధికంగా 23 ఫోర్లు కొడితే బౌండరీల ద్వారా 140 రన్స్ రాబట్టిందనమాట. సో, ఇది కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయం. మొత్తానికైతే సిక్స్‌ల విషయంలో కొంచెం వెనకబడిపోయారు. ఈ మ్యాచ్ అనేది మొత్తం ఏం ప్రూవ్ చేసిందంటే రాహుల్ 92 రన్స్ చేసి ఒంటరి పోరాటం చేసిన మిడిల్ ఆర్డర్ సపోర్ట్ కరువైంది. ఇంకోవైపు రషీద్ ఖాన్ మ్యాజికల్ స్పెల్ వేశాడు. ఆఖరి ఓవర్ డ్రామా గుజరాత్‌కు అద్భుతమైన విజయాన్ని అందించింది. సో, దట్స్ ఆల్ అండి. మొత్తానికైతే నిజంగా ఇలాంటి ఒక మ్యాచ్ మళ్ళీ మళ్ళీ చూస్తామో లేదో తెలీదు. కుదిరితే హైలైట్స్ మళ్ళీ ఒకసారి చూడండి. అండ్ వాట్ డూ యూ ఫీల్? ఈ మ్యాచ్ నిజానికి గుజరాత్ టైటాన్స్ గెలవాల్సిందా? లేకపోతే ఢిల్లీ గెలవాల్సిందా? హూ డిజర్వ్స్ అండ్ హౌ యూ ఎంజాయ్డ్ ద ఎంటైర్ మ్యాచ్ అనేది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ గంట బటన్ మర్చిపోవద్దు. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. సో, డోంట్ మిస్ ఇట్.